గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. చంద్రమౌళి గారు చేగుంట నుంచి రాశారు. గోదానం చేయడానికి సరైన వ్యక్తి లేనప్పుడు పరిష్కారం ఏమిటి తెలియచేయగలరు అని అడుగుతున్నారు. ఒకటమ్మా, సరైన వ్యక్తి లేడు అనే మాట సరికాదు. మనసుంటే మార్గం ఉంటుంది అని తెలుగులో ఒక సామెత ఉంది, సంస్కృతంలో కూడా ఉంది, దాన్నే తెలుగు చేశారు. ఈవేళ చాలా చాలా దేవాలయాల్లో గోసేవ ప్రత్యేకంగా చేయబడుతుంది. హైదరాబాద్కి దగ్గర అయితే యాదగిరిగుట్టలో, మిగిలినటువంటి చోట్లలో ఏ గోశాలలు అయితే ఉంటాయో, ఆవుల్ని పెంచేటటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు పాలు పితికిన తర్వాత దాని ద్వారా వచ్చేటటువంటి వెన్నని కానీ నీతిని కానీ అమ్మడం గిమ్మడం ఏవో మామూలుగా చేసే విధానాలు ఉంటాయి వీటిని పెంచడం కోసమే. ఏ దేవస్థానాలు అయితే ఉంటాయో, వేద పాఠశాలలు ఉంటాయో, అక్కడ ఆ గోవు ద్వారా వచ్చేటటువంటి ఏ పాలు ఉంటాయో, దానికి సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయో, వాటినన్నింటినీ వేదం చదువుకునే విద్యార్థులకి మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ దేవాలయాల్లో ఆ వచ్చేటటువంటి పాలతో నిత్యాభిషేకాన్ని దేవుడికి చేస్తారు. నిత్యాభిషేకం ఉదయం జరుగుతుంది, కొన్ని కొన్ని సందర్భాల్లో సాయంకాలం జరుగుతుంది. జరిగేటటువంటి ఆ ఆలయంలో ఉండే ఎంతమంది దేవతలు ఉంటారో అందరికీ అభిషేకం జరుగుతుంది. ఆ పాలని మిగిలినటువంటి చోట్లలో కొన్ని చోట్ల జరిగే విధంగా దుర్వినియోగం చేసే విధానం ఉండదు. మేము 50 ఆవుల్ని మాత్రమే పోషించగలం అని ఏ దేవస్థానం ఉందో. ఎన్ని ఆవులు ఆరోగ్యకరంగా ఆరోగ్యవంతంగా ఉంటాయో అన్నిటినీ తీసుకుంటాయి. అంతేకాక ఆవుకి ఏదైనా అనారోగ్యం కానీ కలిగిందే అంటే వెంటనే దానికి కావాల్సినటువంటి వైద్యుడిని సిద్ధంగా ఉంచుతాయి కూడా. ప్రతి దేవస్థానంలో కూడా ఈ వైద్యుడు సిద్ధంగా ఉంటాడు. వాళ్ళకి వెంటనే పిలుపు ద్వారా వచ్చేస్తాడు, దాన్ని చేయవలసింది చేస్తాడు. ఆవులో ఉన్న గొప్ప గుణం ఏంటంటే గో బ్రాహ్మణేభ్య ఎందుకు చేశారంటే, గోవు ఎక్కువగా తింటుంది, బ్రాహ్మణుడు కూడా భోజన ప్రియుడు, వీడు ఎక్కువ తింటాడు. ఈ రెంటికి సంబంధించినటువంటి ఖర్చు హెచ్చు అవుతూ ఉంటుంది. పూర్వం రోజుల్లో బ్రాహ్మణులందరూ కూడా నీతికి అమ్మేసుకునే వాళ్ళేగా పొలాలన్నీ కూడా. ఇక్కడ ఈ గోవుకి బాగా ఖర్చు అవుతుంది. ఖర్చుని భరించగలిగినటువంటి వాడు ఎవరంటే దేవుడు. భరించేలా చేయగలుగుతున్న వాళ్ళు ఎవరంటే మనం విరాళాలు వేయటం పట్టే జరుగుతుంది. తిరుపతిలో కానీ, సింహాచలంలో కానీ, ద్వారకా తిరుమల పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతి ఉంటారు. కానీ మీరు ఆలోచించుకోండి, కళాశాల అన్ని చోట్ల దేవాలయాల్లో ప్రతి చోట గోశాల ఉంటుంది. ఇన్ని ఆవులు మాత్రమే అనేది ఉండదు. కొన్ని మఠాల్లో కూడా ప్రత్యేకంగా గోశాలలు ఉంటాయి. చాలా చక్కగా ఉంటుంది. అలాగే మనకి కాకినాడ దగ్గర చిన్న ఊరు ఒకటి ఉంది. అక్కడ ప్రత్యేకమైన రమణాశ్రమం ఒకటి కట్టారు. ఆ రమణాశ్రమానికి కానీ వెళ్ళినట్లయితే అక్కడ కూడా గోవులు చాలా బాగా ఉంటాయి. అన్నదమ్ములు ఇద్దరు, ఆ ఇద్దరు కలిసి పెద్దగా చేయాలని అనుకున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది ఆ ఆశ్రమం. అంచే చెప్పొచ్చేది ఏమిటంటే, గోశాలలో ఏవైతే ఆవులు ఉంటాయో అక్కడికి పంపించేసినట్టయితే వ్యక్తి దొరకలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, నిజంగా కూడా వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు ఆ బ్రాహ్మణోత్తమని. ఎందుకని, ఆయన గోవుని తీసుకెళ్ళాడు, వీళ్ళు ఏదో ఇచ్చారు కదా అని. దానికి అయ్యేటటువంటి ఖర్చు నెలకి 7,000 రూపాయలు అవుతుంది మేడం. ఈయనకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత? 7,000 రూపాయలు పెట్టి దాన్ని పోషించేటటువంటి విధానం ఎంత కష్టం. 2, గోవుకి కావాల్సిన మొత్తం పరిచర్య చేయడం ఇంకా కష్టం. దానికోసం మనిషిని పెట్టాలి. ఇవాళ 10,000-15,000 రూపాయలు ఇస్తే ఎవడు లేడు. అంటే 22,000 ఒక్కో గోవుకి అవుతూ ఉంటే ఆయన ఈ దానాన్ని తీసుకున్నటువంటిది పుణ్యానికా పాపానికా అంటే ఆయన ఉద్దేశంలో వేరుగానే ఉంటుంది. కష్టం. అంచేత ఖచ్చితంగా గోశాల ఏ దేవస్థానంలో ఉందో అక్కడ ఇవ్వడం చాలా మంచిది అని నా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం, ఆలోచన. చాలామంది అర్చకులు, పురోహితులు గోదానాన్ని తీసుకోవడం, ఏదో దాన్ని ఆశించి 5,000 ఎంతో దక్షిణిస్తారని తీసుకోవడం, వాటిని పోషించలేక ఎవరో ఒకరికి మామూలుగా ఏమంటే మీరు పోషించండి అని అనడం, వాళ్ళకి నానా తిప్పలు పెట్టేస్తారు. ఆ గోవుని చాలా యాతన పెడుతూ ఉంటారు, సరిగా పెట్టకపోతుంటారు, సరిగా భోజనం పెట్టడం, దానికి కావాల్సిన మేతా గీత పెట్టడం ఉండదు, ఏదో పెడుతూ ఉంటారు. అలా చేయడం ఎందుకు? హింసించడం కదా అదంతా. పైగా దానం తీసుకున్న ఈయన పోషించడం లేదు, ఎవరికో ఇస్తే వాడు సరిగా పోషించట్లేదు. ఆ ఆవు పడేటటువంటి మానసిక హింసకి ఈ ఇద్దరు కారణం అవుతారు కదా. అంచేత నన్ను అడిగితే బ్రాహ్మణోత్తములు నిజంగా ఇంట్లో పెంచేటటువంటి వాళ్ళు కొందరు లేకుండా లేరు. ఆ ఉన్నటువంటి వాళ్ళకి మీరు అమ్మడానికి వీల్లేదు అని చెప్పి ఖచ్చితంగా వాక్ దానాన్ని తీసుకుని అలా ఇవ్వడం
లేని పక్షంలో ముఖ్యంగా అన్నిటికంటే గొప్పది దేవాలయాలకి మాత్రమే స్వయంగా తీసుకువెళ్ళేటైతే మనం దేవుని దర్శించినప్పుడల్లా నేను ఇచ్చుకున్నటువంటి గో సమర్పించుకున్న గో అని హాయిగా చేస్తారు. ఇప్పటికీ కర్ణాటకలో ఒక ఇంటికి నేను వెళ్ళినప్పుడు పిల్లలందరూ కూడా బడికి వెళ్ళే సందర్భంలో ఆ ఆవు గిట్టలకి నారింటికి కూడా దండం పెట్టుకుని వెళ్తారు. వచ్చిన తర్వాత ఆవు గిట్టలకి దండం పెట్టుకుని లోపలికి వెళ్తున్నారు. ఎంత ముచ్చటగా ఉందో. దాదాపు 10-15 ఇళ్లలో నేను చూశాను అలాగా. అది నేర్చుకున్నట్లు అవుతుంది.